హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మ్యాంగో సీజన్స్ కదండి, సమ్మర్ స్పెషల్ చిన్న ముక్కలు పచ్చడి అండి. ఎలా చేయాలి అండి, నీట్గా కొలతలతో సహా డీటెయిల్డ్గా చూపించేసామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇప్పుడు మ్యాంగో చూపిస్తున్నాం కదండి వీడియోలో, అలా 5 తీసుకున్నామండి మ్యాంగోస్. అవి నీట్గా వాష్ చేసేసుకొని ఏ తడి లేకుండా క్లాత్తో మొత్తం తుడిచేసుకోవాలండి. మనకి తడి అనేది ఏమి ఉండకూడదండి. కొంచెం ఆరాకనే ముక్కలుగా కట్ చేసుకోండి, పీసెస్గా. టోటల్గా మాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత తూకం వచ్చేసరికి 1 కేజీ పట్టిందండి. 5 మ్యాంగోలు వచ్చేసరికి ఒక గిన్నెలో అన్నీ వేసేసుకున్నామండి. ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి కదా, వేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఉప్పు, మెంతుపిండి, ఆవపిండి, కారము, వెల్లుల్లి, ఆయిల్ అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి కొలతలతో సహా నీట్గా వేసేటప్పుడు చూపిస్తామండి. ఒక బౌల్కి మ్యాంగో ముక్కలు తీసుకున్నాం కదండి, దీంట్లో 2 గ్లాసులు అండి, టీ గ్లాసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు కొలత అన్నీ మీకు పచ్చడి, అదే ఉప్పు, కారం ఇవన్నీ ఉన్నాయి కదా, టీ గ్లాసులతో కొలత చెప్తున్నామండి. టీ గ్లాసులు వచ్చేసరికి 2 గ్లాసెస్ ఆయిల్ పట్టిందండి. 2 గ్లాసెస్ ఆయిల్ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నామండి. వేసేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట వరకు ఇలా దీన్ని వదిలేసేయడం వల్ల మనకి ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగా ఉంటుందండి. ఇది మంచి టిప్ అండి, ఫాలో అయిపోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా. మూత పెట్టేసుకొని అలా ఉంచేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, సాల్ట్ వచ్చేసరికి 1 టీ గ్లాస్ ఫుల్ సాల్ట్ వేసేసుకున్నాం. కారం కూడా సేమ్, సాల్ట్కి కారం 2 ఈక్వల్ కొలతండి. అలానే ఆవు పిండి ఉంది కదండి, ఆవు పిండి కూడా 3 ఈక్వల్గా మెషర్మెంట్స్తో తీసుకున్నాము. 3 టీ గ్లాసులు అండి. మెంతిపిండి వచ్చేసరికి 2 స్పూన్లు, మెంతిపిండి వచ్చేసరికి 2 స్పూన్స్ అండి. వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు ఇప్పుడు చూడ్డానికి ఆయిల్ సరిపోనట్టు ఉంటుందండి, కానీ 3 రోజులకి ఆయిల్ మొత్తం నీట్గా తేలి మొత్తం నీట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పామండి. మొత్తం బాగా సరిపోతాయి. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ డే కూడా మీరు ఓపెన్ చేసుకుని ఒకవేళ మీకు అనిపిస్తే, మ్యాక్సిమం అయితే సాల్ట్ అన్నీ కరెక్ట్గా చెప్పామండి. మీకు కానీ సాల్ట్, ఉప్పు, కారం మళ్ళీ పడతాయి అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోవచ్చండి. ఈ కొలతలు అయితే సరిపోతాయి. మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా నీట్గా అదం పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల తర్వాత నీట్గా ఆయిల్ ఆ ముక్కలు బాగా ఊరి చాలా బాగుంటుందండి టేస్ట్ చిన్న ముక్కలు పచ్చడి. చూడండి, మూత పెట్టేసుకున్నాము. 3 రోజుల తర్వాత చూడండి, ఆయిల్ బాగా ఫ్లో అయిపోయింది కదా. దీంట్లోనే మీకు మర్చిపోయండి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. 100 గ్రాములు వెల్లుల్లి అండి, అవి కూడా వేసుకున్నాం. ఆ వీడియో అనేది మిస్ అయిందండి. 100 గ్రాముల వెల్లుల్లిని నీట్గా ఒలుచుకొని ఆ పీసెస్ కూడా వేసేసుకున్నామండి. వేసుకొని అవి కూడా ఊరిపోతాయండి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యాంగో టేస్ట్ వచ్చేసింది. ఆ వెల్లుల్లి కూడా నచ్చని వాళ్ళకి. చూడండి, 3 రోజుల తర్వాత నీట్గా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుందంటే అదిరిపోతుందండి టేస్ట్. ఇది మనకి సంవత్సరం వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటుందండి. కాకపోతే మీరు గాజు గ్లాసులో అనేది స్టోర్ చేసుకోవాలండి. గాజు గ్లాసులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరమైన ఫ్రెష్గా అదే టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ఈ పక్కా కొలతలతో తెలియని వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలానే ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.